సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో రైతులతో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డైరెక్టర్ అన్నపూర్ణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు ఎఫ్పిఓ సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి రైతు తప్పకుండా ఎఫ్పిఓలో సభ్యత్వం పొందాలని ఆమె సూచించారు. రైతులకు ఎఫ్పిఓ ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయని, ముఖ్యంగా వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందుబాటులో ఉంటాయని తెలిపారు. చిన్నకూడూరు ఎఫ్పిఓ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి నుండి అధికారులు పరిశీలనకు వచ్చారని, చైర్మన్ వెంకటరెడ్డి సహా సభ్యుల కృషి వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని అన్నారు. రైతులకు ఈ ఎఫ్పిఓ ఎంతో లాభదాయకమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటరెడ్డి, కోశాధికారి మధుసూదన్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. మేము సిబిబిఓ అన్నమాట, ప్యాక్స్ని ఎఫ్పిఓగా డెవలప్ చేయడానికి మన తెలంగాణ రాష్ట్రంలో మేము సిబిబిఓ. చిన్నకోడూరు ఒక మంచి ఎఫ్పిఓ అని మన రాష్ట్రంలో పేరుంది. అది ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎట్లాంటి బిజినెస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకుని మాతో పాటు మా ప్యాక్స్ ఏవైతే ఎఫ్పిఓస్ లాగా సెలెక్ట్ అయ్యాయో వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చాక మాకు చాలా సంతోషం వేసింది. అండ్ వీళ్ళు మనకి ఎట్లాంటి బిజినెస్ చేస్తున్నారు, ఎట్లా డెవలప్ చేసుకున్నారు, అండ్ నానో యూరియా వాడడం గురించి కానీ, మన ఇప్పుడు మన ఏవి పొద్దుతిరుగుడు ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ గురించి, అండ్ వీళ్ళు ఇక్కడ ఎట్లా డెవలప్ చేసుకున్నారు, మెంబర్షిప్ ఈ ఎఫ్పిఓ డెవలప్ అవ్వడానికి మెంబర్షిప్ గురించి ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా తెలుసుకొని మాకు చాలా సంతోషం వేసింది. అండ్ ఇప్పుడు ఎఫ్పిఓ లాభాల్లో ఉందని తెలుసుకుని మా ప్యాక్స్ కూడా ఇట్లాగే డెవలప్ అయ్యి ఎఫ్పిఓ లాగా డెవలప్ అయ్యి మంచి లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా చిన్నకోడూరు సొసైటీకి ఇంత పేరుందని మాకు కూడా తెలియదు. మీరు వచ్చేదాకా కూడా వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీ సహకారంతో కూడా మా సొసైటీని ఇంకా ముందుకు తీసుకెళ్తాం సార్.